అన్నా నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడోసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి అన్నకి నేను చెప్పడం కూడా జరిగింది. పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం. 2009లో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. అలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి ఈ రోజున వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు, మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు, మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి, వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండిషనల్గా పనిచేయడానికి, అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం, తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను, పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. 2019లో ఎన్నికలు కంటే 21 రోజులు ముందర, పోలింగ్కి 21 రోజుల ముందర చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ మంగళగిరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పంపించడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీరు నిర్ణయించుకోండి ఏ నియోజకవర్గంకి వెళ్ళాలని అడిగారు. బాబు గారు చెప్తూ కుప్పంకి వెళ్ళు, లేదంటే విశాఖపట్నం నార్త్ ఉంది, భీమిలి ఉంది, అది కంచుకోట్లు ఎందుకు గెలుస్తారని ఆనాడే బాబు గారు చెప్పారు. గెలవని నియోజకవర్గం ఏమంటే సార్, గెలిపించుకుని వచ్చిన తర్వాత నేను నాయకుడిని గెలిపించుకుంటానని 2019లో మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మంగళగిరి ప్రజలకు అర్థమవలేదు. దానివల్ల స్వల్ప మెజారిటీతో ఆనాడు ఓటుని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడున్న ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించుకుంటున్నాం. 2000 అన్నా ప్లీజ్ అన్నా ఎవరు చేయని విధంగా 170 నియోజకవర్గాలు మీరు చూడండి. వైకాపా పార్టీ 150 నియోజకవర్గాలు గెలిచారంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ చేయని విధంగా మీ అందరి సహకారంతో 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ నిలవలని పాదయాత్రకు వెళ్ళకుండా మంగళగిరిలో గ్రామాల్లో పాదయాత్ర చేస్తడం జరిగింది. ప్రజలు కలుసడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా నాడు తెలుసుకుంటాం కూడా జరిగింది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను పాదయాత్రకు వెళ్ళినా, ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా లేకపోయినా నేను ఇంత సేవా కార్యక్రమాలు చేశానంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి రూపురేఖలు ఎలా మారిపోతుందో ఒక్కసారి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.